హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లిఖిత్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో FLN 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా థర్డ్ నుంచి 5th క్లాస్ స్టూడెంట్స్కి డే 9కి సంబంధించిన యాక్టివిటీస్ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకి సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో స్ట్రీమ్ వాళ్ళకి సంక్రాంతి, మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి ప్రయాణం, స్కై గ్రూప్ వాళ్ళకి యాత్ర అనే ఈ 3 అంశాలు ఇవ్వటం జరిగింది. వారితో ఈ 5 మినిట్స్ ఈ అంశాలపైన చర్చించాలి. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి కథ కృత్యాలు. ఇందులో కథకు సంబంధించిన కృత్యాలు చేయించాలి. ఈరోజు కథ వచ్చేసి కథల పుస్తకం నుంచి తెలివితేటలు. ఈ కథను మనం ముందుగా చదివి విద్యార్థులకు వినిపించి తర్వాత దానికి సంబంధించిన కృత్యాలను వారితో చేయించాలి. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి మైండ్ మ్యాప్. ఇందులో ఒక అక్షరంతో మైండ్ మ్యాప్ చేయాలి. దీనికి ఒక TLM ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఆ లెటర్ని మధ్యలో రాసి చుట్టూ ఈ విధంగా మనం రౌండ్స్ అనేవి గీయాలి. దీన్ని బోర్డు మీదైనా మనం గీయవచ్చు. ఈ అనే లెటర్ మీద మనం పిల్లలతో ఆతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అయినా చెప్పించవచ్చు, లేదా మనం పక్కన ఇలా లా రా ఇలా రాసేసి వాళ్ళతో కలిపి చదివించటం కానీ అన్న, అమ్మ, అత్త, ఇలా అన్నీ, అర, అలా ఇలా అయినా చదివించవచ్చు. అంటే వాళ్ళ స్థాయిని బట్టి మనం ఈ యాక్టివిటీని ఈ విధంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ మౌంటైన్ వాళ్ళకు కథలో నచ్చిన పదము, అలాగే వాక్య నిర్మాణము, సారాంశాన్ని రాబట్టడం. ఇక్కడ మౌంటైన్, స్కై గ్రూప్ వాళ్ళకి ఒకేలాగా ఇచ్చారు. మనం ఆ తెలివితేటల కథ నుంచి వాళ్ళకు ఒక నచ్చిన పదాన్ని అలాగే ఆ పదం మీద వాళ్ళు ఏదైనా వాక్యం నిర్మించగలిగితే వాక్య నిర్మాణం చేయించాలి. అలాగే కథ మొత్తంలోని వారు గ్రహించిన సారాంశాన్ని కూడా వారితో చెప్పించవచ్చు. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఆటలు. ఇందులో మొదటిగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి గాలి వీస్తుంది గాలి వీస్తుంది అనే ఆటను ఆడించాలి. దీని గురించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంతకుముందు వీడియోలో ఇవ్వటం జరిగింది. ప్రతి విద్యార్థి చేతికి ఏవైనా అక్షరాలు రాసి ఉన్న కార్డు లేదా బెలూన్ ఇవ్వాలి. ఆ తర్వాత విద్యార్థులందరూ వృత్తాకారంలో నిల్చుంటారు. మధ్యలో ఉపాధ్యాయుడు నిల్చొని గాలి వీస్తుంది అని 2 సార్లు చెప్తారు. విద్యార్థులు ఎక్కడ వీస్తుంది అని చెప్తారు. ఉదాహరణకు మనం అక్కడ టా అక్షరం పైన అని అన్నామనుకోండి. అప్పుడు ఆ టా అక్షరం ఉన్న విద్యార్థి మధ్యలోకి వచ్చి ఆ అక్షరాన్ని అందరికీ చూపిస్తూ మరలా గాలి వీస్తుంది అనగానే ఆ విద్యార్థి ఆ అక్షరాన్ని చూపిస్తూ గాలి టాపై వీస్తుంది అని అంటాడు. ఆ తర్వాత ఆ అక్షరంతో మొదలయ్యే కొన్ని పదాలను విద్యార్థిని చెప్పమనాలి. ఇలా మరిన్ని అక్షరాలతో మనం ఆట ఆడించాలి. నెక్స్ట్ మైండ్ మ్యాప్ వాళ్ళకు వచ్చేసి ఏకం నుండి అనేకం అనే ఆటను ఆడించాలి. ముందుగా విద్యార్థులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క అక్షరం ఇవ్వాలి. ఎంతమంది విద్యార్థులు ఉంటే మనం అన్ని అక్షరాలు వాళ్ళకి తలా ఒక అక్షరం ఇవ్వాలి. ఆ అక్షరంతో వారు ఎన్ని పదాలు చెప్పగలరో చెప్పమనాలి. ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళకి వచ్చిన అక్షరం మీద మనం ఎన్ని పదాలైతే చెప్పగలుగుతారో అన్ని పదాలను వారితో చెప్పించాలి. ఇలా ప్రతి ఒక్కరికి కూడా మనం వేరు అక్షరాలు ఇస్తూ ఎక్కువ పదాలు చెప్పించేలాగా మనం చేసి వాటిని బోర్డు మీద రాయొచ్చు. అలాగే వాళ్ళ నోట్బుక్లో కూడా రాసే విధంగా చేయాలి మనం. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకు వచ్చేసి పదాల అంత్యాక్షరి. సాధారణంగా మనం పదాల అంత్యాక్షరి అంటే ఒక పదం రాసి ఆ పదం యొక్క చివర ఏ అక్షరం అయితే వస్తుందో ఆ అక్షరంతో స్టార్ట్ అయ్యే మరొక పదాన్ని రాపిస్తాము. ఇక్కడ మనం స్కై గ్రూప్ వాళ్ళకు వచ్చేసి ఈ విధంగా మనం అంత్యాక్షరి అనేది పదాలతో చేయించాలి. ముందుగా టీచర్ ఇలా ఏదైనా ఒక చిన్న వాక్యంతో స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అరక అని అన్నప్పుడు అక్కడ స్టూడెంట్స్ ఒక్కొక్కరు ఫస్ట్ స్టూడెంట్ ఈ విధంగా ఇది ఒక అరక, దీనితో పొలం దున్నుతారు అని ఆ వాక్యాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయాలి. తర్వాత ఇంకొక విద్యార్థి ఇది ఒక అరక, దీనితో పొలం దున్నుతారు, తర్వాత విత్తనాలు వేస్తారు. ఈ విధంగా మనం ఆ వాక్యాన్ని వీలైనంత వరకు పొడిగిస్తూ వెళ్ళాలి.
ఒకవేళ ఆ తర్వాత ఏది పొడిగించటానికి వీలు లేకుండా ఉన్నప్పుడు అక్కడ ఆపేసి మళ్ళీ కొత్త చిన్న వాక్యంతో స్టార్ట్ చేయాలి. ఈ విధంగా పదాల అంత్యాక్షరిని స్కై గ్రూప్ వాళ్ళతో చేయించాలి. నెక్స్ట్ మ్యాథ్స్ సబ్జెక్ట్. ఇందులో మొదటి 5 మినిట్స్ చేసే యాక్టివిటీ గణిత సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ వాళ్ళకి జాతర అనే అంశము, మౌంటైన్ వాళ్ళకి ప్రయాణ ఖర్చులు, స్కై గ్రూప్ వాళ్లకు రైతులకు అయ్యే పంట ఖర్చులు, ఈ విధంగా 3 రకాల అంశాలు ఇవ్వటం జరిగింది. మనం ఇక్కడ ఈ సందర్భాలలో గణితాన్ని ఏ విధంగా ఉపయోగిస్తామో, ఏ విధంగా అక్కడ ఉపయోగపడుతుంది అనేది ఆ గణిత సంభాషణ ద్వారా విద్యార్థులతో చెప్పించాలి. రెండవది సంఖ్యావాచకం. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళని సంఖ్యావాచకం చార్ట్ అంటే నంబర్స్ చార్ట్ని కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి చదివించాలి. నెక్స్ట్ మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి కరెన్సీ నోట్ల ద్వారా కృత్యాలు, అదేవిధంగా స్కై గ్రూప్ వాళ్ళకు కూడా మనకు ఈ కరెన్సీ నోట్ల ద్వారానే యాక్టివిటీస్ చేయించాలి. ఇక్కడ సంఖ్యావాచకానికి సంబంధించి కాబట్టి ఆ నోట్లను చూపించి ఇది ఏ నోటు అని అడగటం కానీ, లేదా 1000 రూపీస్ నోటు తీయండి అంటే అక్కడున్న కరెన్సీలో నుంచి వాళ్ళు 1000 రూపీస్ నోటు చూపించగలగటం, ఇలాంటి యాక్టివిటీస్ అనేవి చేయించవచ్చు. నెక్స్ట్ యాక్టివిటీ స్థాన విలువల పరిచయం. ఇందులో స్ట్రీమ్ వాళ్ళకు వచ్చేసి కూడిక పద సమస్య స్ట్రాల ద్వారా చేయించాలి అన్నారు. ఈ సమస్య అనేది స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి కాబట్టి మనం సంఖ్యలను చిన్నగా తీసుకుంటే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సీత హ్యాస్ 15 కలర్ పెన్సిల్స్, షీ బాట్ ఎనదర్ 8 కలర్ పెన్సిల్స్, ఫైండ్ ద టోటల్ కలర్ పెన్సిల్స్ నౌ షీ హ్యాస్ అన్నప్పుడు ఈ విధంగా మనం స్ట్రాల ద్వారా వాళ్ళతో ఎడిషన్ అనేది చేయించాలి. నెక్స్ట్ మౌంటైన్ వాళ్ళకి విస్తరణ రూపం చార్ట్ ద్వారా చూపించాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకు కూడా ఆల్రెడీ మనకు ఈ చార్ట్ అనేది ఎఫ్ఎల్ఎన్ మెటీరియల్లో ఇచ్చారు. ఈ చార్ట్ను ఉపయోగిస్తూ మనం స్థాన విలువలను అలాగే విస్తరణ రూపాన్ని వివరించాలి. నెక్స్ట్ యాక్టివిటీ పేరే ఇక్కడ విస్తరణ రూపము. ఇందులో కూడా సేమ్ స్ట్రీమ్ వాళ్ళకి విస్తరణ రూపం చార్ట్ చూపిస్తూ ఎక్స్పాండెడ్ ఫామ్ గురించి వివరించాలి. తర్వాత ఇక్కడ మౌంటైన్ వాళ్ళకి కరెన్సీ ద్వారా ఎడిషన్ని నేర్పించాలి. స్కై గ్రూప్ వాళ్ళకేమో కరెన్సీ ద్వారా సబ్ట్రాక్షన్ నేర్పించాలి. నెక్స్ట్ ఆటలు వచ్చేసి స్ట్రీమ్ వాళ్ళకి అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి స్థాన విలువల ఆటను ఆడించాలి. ఆల్రెడీ ఇది మనకు తెలుసు. ఈ విధంగా మనం నేలపై వృత్తాలను ఒకదానిలో ఒకటి సైజును ఇంక్రీజ్ చేస్తూ గీసుకోవాలి. మొదటి దానికి 1s ప్లేస్, తర్వాత 10s, 100s, 1000s ఇలా ప్లేస్ వాల్యూస్ అనేవి ఇవ్వాలి. పిల్లలతో చిన్న చిన్న గులకరాలను దూరం నుంచి దానిలోకి విసిరి వేసినప్పుడు అవి ఏ ప్లేస్లో ఎన్ని పడతాయో ఇలా టేబుల్లో మనం పక్కన వేయించాలి. ఈ విధంగా ప్రతి విద్యార్థితో వేయించి ఎవరికైతే హైయెస్ట్ నెంబర్ వస్తుందో వాళ్ళు విన్నర్గా చెప్పొచ్చు. అయితే ఇక్కడ మౌంటైన్ స్ట్రీమ్ వాళ్ళకి అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి సేమ్ గేమ్ కాబట్టి స్కై గ్రూప్ వాళ్ళకి ఎక్కువ ప్లేస్ వాల్యూస్ ఇవ్వాలి. అంటే 1000, 10,000 వరకు మనం ఇవ్వచ్చు. స్ట్రీమ్ వాళ్ళకేమో 100 వరకు తీసుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మౌంటైన్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి బిజినెస్ గేమ్ని వాళ్ళతో చేయించాలి. దీంతో మనకి మ్యాథ్స్ సబ్జెక్ట్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఫస్ట్ 5 మినిట్స్ వచ్చేసి యాక్టివిటీ టాక్ ఆన్ క్లాస్ రూమ్ యాక్టివిటీ. ఇందులో స్ట్రీమ్ వాళ్ళు క్లాస్ రూమ్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ అనేవి వాళ్ళతో చెప్పించాలి. అలాగే మౌంటైన్ వాళ్ళకి ఆ ఆబ్జెక్ట్స్ని డిస్క్రైబ్ చేయించాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకేమో ఏ ఆబ్జెక్ట్స్ అయితే చెప్పారో ఆ ఆబ్జెక్ట్స్ మీద ఒక 3 సెంటెన్సెస్ని వాళ్ళతో చెప్పించి రాయించాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ విధంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో మనకి క్లాస్ రూమ్ ఆబ్జెక్ట్స్ని టేబుల్, చైరు, బ్లాక్ బోర్డు, ఫ్యాను, డస్టరు, చాక్ పీస్ అలాగే ఇంకా టీచరు, స్టూడెంట్స్ క్లాస్ రూమ్కి సంబంధించిన అన్ని వర్డ్స్ని చెప్పించవచ్చు. అలాగే వాళ్ళతో రాయించవచ్చు కూడా కొన్ని వర్డ్స్. మౌంటైన్ వాళ్ళకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చైర్ ఉందనుకోండి, గ్రీన్ చైర్ అని డిస్క్రైబ్ చేయటం, 1 వర్డ్తో డిస్క్రైబ్ చేపిస్తే చాలు. బ్రౌన్ టేబుల్, క్లీన్ ద బోర్డ్ ఈ విధంగా. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకు వచ్చేసి
సెంటెన్స్ మేకింగ్ ఇక్కడ కీప్ ద బుక్ ఆన్ ద టేబుల్, ఐ సిట్ ఆన్ మై చైర్, రైట్ ఆన్ ద బోర్డ్. ఈ విధంగా వాళ్ళతో సెంటెన్సెస్ అనేవి రాయించాలి. నెక్స్ట్ యాక్టివిటీ షార్ట్ ఏ. అంటే మనం ఇప్పటి వరకు క్యాపిటల్ లెటర్స్ A to Z నేర్పించాము. ఇప్పుడు స్మాల్ లెటర్ అయిన ఏ. ఇక్కడ స్ట్రీమ్ వాళ్ళకి ఈ ఏ యొక్క సౌండ్ని చెప్పించాలి. మౌంటైన్ వాళ్ళకి ఐడెంటిఫై ఇన్ వర్డ్స్, అంటే వర్డ్స్లో ఏ లెటర్ ఉందో, ఏ లెటర్ ఎక్కడుందో వాళ్ళతో ఐడెంటిఫై చేయించాలి. టెక్స్ట్ బుక్లో కానివ్వండి, లేదా మనం కొన్ని వర్డ్స్ బోర్డు మీద రాసి కానివ్వండి, వాళ్ళకి ఏ వర్డ్ని, ఏ లెటర్ని ఐడెంటిఫై చేయించాలి. స్కై గ్రూప్ వాళ్ళకేమో ఈ ఏ లెటర్తో స్టార్ట్ అయ్యే ఒక 10 వర్డ్స్ని రాయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా స్ట్రీమ్ వాళ్ళకి ఏ లెటర్ యొక్క సౌండ్ ఆ అన్నట్లుగా, అలాగే మౌంటైన్ వాళ్ళకి ఆపిల్, బనానా ఇలాంటి వర్డ్స్లో ఏ లెటర్ ఎక్కడుందో ఐడెంటిఫై చేయించటం. స్కై గ్రూప్ వాళ్ళకి ఈ విధంగా ఏతో స్టార్ట్ అయ్యే 10 వర్డ్స్ యాపిల్, యారో, హార్ట్, ఆస్క్ అండ్ ఎయిర్, అబౌట్, యాంటీ, యాక్సాల్. ఈ విధంగా ఇవే కాకుండా వాళ్ళతో ఇంకా వర్డ్స్ అనేవి చెప్పించి నోట్బుక్లో రాయించాలి. ఇక్కడ మనం ఈ విధంగా TLMని ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళకి ఇంకా అట్రాక్టివ్గాను ఇంట్రెస్ట్గాను ఉంటుంది. ఎస్కే, ఆస్క్, ఏంటి, ఎండ్, ఏఐఆర్, ఎయిర్, ఏబిఓయూటి, అబౌట్ ఈ విధంగా. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసరికి గేమ్ వర్డ్ ఫిషింగ్. ఇందులో స్ట్రీమ్ వాళ్ళకు వచ్చేసి ఫిష్ కార్డ్ విత్ ఏ అని ఇచ్చారు. ఇక్కడ మనం ఏ యొక్క ఫిష్ కార్డ్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఏ యొక్క ఫిష్ కార్డ్ని తయారు చేసుకోవాలి. వీటితో పాటుగా మిగిలిన లెటర్స్ను కూడా ఈ ఫిష్ కార్డ్స్ రూపంలో ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇక్కడ గేమ్ ఏంటంటే వర్డ్ ఫిషింగ్. ఫస్ట్ మనం ఈ లెటర్ ఫిషింగ్ అనే యాక్టివిటీని చేయించాలి. దీనికోసమని ఈ కార్డ్స్ని, ఫిష్ కార్డ్స్ పైన లెటర్స్ ఈ విధంగా రాయాలి. ఎక్కువగా ఏ లెటర్ ఉండే విధంగా చూసుకోండి. తరువాత ప్రతి ఒక్క ఫిష్ కార్డ్కి ఈ విధంగా పేపర్ క్లిప్ని పెట్టాలి. ఆ తర్వాత వీటన్నిటిని ఈ విధంగా ఒక బౌల్లో తీసుకోవాలి. కొంచెం బౌల్ అనేది వెడల్పుగా ఉంటే బాగుంటుంది. ఈ విధంగా మ్యాగ్నెట్ సహాయంతో ఫిషింగ్ అనే యాక్టివిటీని చేయించాలి మనం. ఇక్కడ ఓన్లీ వాళ్ళు ఏ లెటర్స్ని మాత్రమే సెట్ చేయాలి, మిగిలిన లెటర్స్ని అందులో వేయాలి. ఈ విధంగా ఈ లెటర్ ఫిషింగ్ యాక్టివిటీని చేయించాలి. అదేవిధంగా మౌంటైన్ కానీ స్ట్రీమ్ వాళ్ళకి కానీ ఈ విధంగా వర్డ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. వర్డ్స్ ప్రిపేర్ చేసుకొని వాటికి కూడా ఈ విధంగా పేపర్ క్లిప్స్ అరేంజ్ చేసి వీళ్ళకి ఫిషింగ్ వచ్చేసి వర్డ్స్తో ఈ విధంగా మనం అరేంజ్ చేసుకొని ఏ లెటర్ ఉన్న వర్డ్స్ని వాళ్ళు సెట్ చేసే విధంగా చూడాలి. ఆర్ట్ ఈ విధంగా ఈ యాక్టివిటీని కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి వర్డ్ రీడింగ్. ఇందులో భాగంగా స్ట్రీమ్ వాళ్ళకి క్యాట్, మ్యాట్, బ్యాగ్ ఈ వర్డ్స్ని రీడ్ చేయించాలి. అలాగే మౌంటైన్ వాళ్ళకి బ్లాక్, క్లాప్, ఫ్లాగ్. అలాగే స్ట్రీమ్ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ క్రాబ్ అండ్ అనదర్ వర్డ్ స్టాంప్. నెక్స్ట్ వచ్చేసి సెంటెన్సెస్. ఇందులో మనం ఫస్ట్ స్ట్రీమ్ వాళ్ళకి ఒక సెంటెన్స్ అనేది పైన నేర్చుకున్న వర్డ్స్ మీద ఒక సెంటెన్స్ ఇవ్వాలి. ఐ సీ ఏ క్యాట్. అలాగే వాళ్ళతో మనం ఫస్ట్ నుంచి నేర్పిస్తున్న సెంటెన్సెస్ అన్నీ కూడా ఒకసారి రిపీట్ చేయించాలి. నెక్స్ట్ మౌంటైన్ వాళ్ళకి వచ్చేసి పైన చదువుకున్న బ్లాక్, క్లాప్, ఫ్లాగ్ మీదే ఈ 3 సెంటెన్సెస్ని తయారు చేయాలి. ఐ హ్యావ్ ఏ బ్లాక్ పెన్, క్లాప్ యువర్ హ్యాండ్స్, అవర్ నేషనల్ ఫ్లాగ్ హ్యాస్ 3 కలర్స్. ఈ విధంగా 3 సెంటెన్సెస్ని వాళ్ళకి చెప్పాలి. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకి వచ్చేసి క్రాబ్, స్టాంప్ ఈ వర్డ్స్ మీద ఒక 3 or 4 సెంటెన్సెస్ని తయారు చేయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్రాబ్ ఈజ్ ఏ సీ యానిమల్, క్రాబ్ ఈట్ ప్లాంట్స్, మై హాబీ ఈజ్ స్టాంప్ కలెక్టింగ్. ఈ విధంగా ఇవే కాదు వేరే ఏవైనా సరే వర్డ్స్ వచ్చే విధంగా సెంటెన్సెస్ని వాళ్ళతో తయారు చేయించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.